హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 29th ఆగస్టుకు సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కానీ. సో వాట్ ఈస్ ద క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. సో విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్లీ లిటరేట్ స్టేట్ అంటున్నాడు. ఓకే, డిజిటల్గా ఫుల్లీ లిటరేట్ స్టేట్ ఏది అయింది అని క్వశ్చన్ అనమాట. ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. సో మీ అందరికి తెలుసు ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కేరళ బికమ్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఫుల్లీ డిజిటల్లీ లిటరేట్ స్టేట్గా మారడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మీరోజు ఈ క్వశ్చన్కి ఈరోజు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపకంగా ఆన్సర్ తెలియజేయండి. ఓకే, క్వశ్చన్ ఏంటి? వేర్ వాజ్ ఎక్సర్సైజ్ సమన్వయ్ శక్తి 2025 ఇనాగరేటెడ్? ఓకే, సమన్వయ్ శక్తి అనే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది ఎక్కడ నిర్వహించారు అని అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ ఏ ఇంపాల్ మణిపూర్, ఆప్షన్ బి గౌహతి అస్సాం, ఆప్షన్ సి లైపులి తిన్సుకియా, ఆప్షన్ డి న్యూఢిల్లీ. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా నానో బనానా అని చెప్పేసి ఒక ఏఐ టూల్ని గూగుల్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. దాని గురించి చూద్దాము. అదేవిధంగా ఓసాట్ ఫెసిలిటీ అనేది ఇనాగ్రేట్ చేశారు. సో దాని గురించి కూడా చూద్దాము. ఉర్జిత్ పటేల్ గారు, మనకు ఎక్స్ ఆర్బీఐ గవర్నర్ గారు ఉర్జిత్ పటేల్ గారు ఎవరైతే ఉన్నారో వారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. సో ఏ టర్మ్ వరకు ఉంటారు ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ ఫస్ట్ నేషనల్ బయో ఫౌండరీ నెట్వర్క్ అనేది ఇనాగ్రేట్ చేశారు. సో ఎక్కడ ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి లుధియానాకు సంబంధించినటువంటి లుతినేషియాకు సంబంధించినటువంటి న్యూ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారి గురించి చూద్దాము. ఓకే, నెక్స్ట్ ఇండియా లాంచెస్ ఫస్ట్ వెటర్నరీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన గైడ్లైన్స్ సంబంధించి చూద్దాము. నెక్స్ట్ నేషనల్ యూత్ అవార్డ్ న్యూస్లో ఉండడం జరిగింది. సూరా సమ్మరీ ఫెస్టివల్ 2025 న్యూస్లో ఉంది. అదేవిధంగా ఇండియాస్ ఫస్ట్ ఫైటోసార్ ఫోసిల్ ఏదైతే ఉందో అది అన్ఎర్త్ చేయడం జరిగింది. ఎక్కడ? జైసల్మేర్, రాజస్థాన్లో. దాని గురించి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి కనీ ట్రైబ్ న్యూస్లో ఉండడం జరిగింది. ఎందుకు న్యూస్లో ఉంది, సో వారి యొక్క స్పెషాలిటీస్ ఏంది అనేది చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి రైజోటోప్ ప్రాజెక్ట్. ఈ రైజోటోప్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది, అసలు ఏంటి అనేది చూద్దాము. ఓకే, సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ టాపిక్స్. లెట్స్ సీ ఇన్ డీటెయిల్. ఓకే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి గూగుల్ వచ్చేసి అఫీషియల్గా ఒక ఏఐ టెక్నాలజీ టూల్ని, ఫోటో ఎడిటింగ్ టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. ఓకే, ఏఐ టూల్ అన్నమాట ఇది. దీని పేరు వచ్చేసి నానో బనానా. ఓకే, ఇది ఫోటో ఎడిటింగ్ ఏఐ టూలు. సో మనకి ఫోటో ఇచ్చేసి సింపుల్గా మనకి ఏదైతే న్యాచురల్ లాంగ్వేజెస్లో మనకు ఇన్పుట్స్ ఇచ్చేసి మనం ఇన్పుట్స్ కనుక ఇస్తే గూగుల్ ఏఐ టూల్ ఏదైతే ఉందో, ఈ నానో బనానా టూల్ ఏదైతే ఉందో అది ఆ ఇమేజ్ని ఎడిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. లైక్ బ్యాక్గ్రౌండ్ కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇంకా ఏమైనా రిమూవల్ చేయాలనుకున్నట్లయితే మీరు డిస్క్రిప్టివ్ ఓరియంటల్లో ప్రాంప్ట్ కనుక ఇచ్చినట్లయితే నేషనల్ లాంగ్వేజెస్లో కనుక ఇస్తే అది ఆటోమేటిక్గా చేంజెస్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, లెట్స్ సీ ఇన్ డీటెయిల్. ఓకే, ఎవరు? గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో సింపుల్గా నానో బనానా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. అది దేనికి సంబంధించింది అని అడిగితే అది వచ్చేసి మనకు ప్రధానంగా దేనికి సంబంధించిందండి? ఫోటో ఎడిటింగ్ ఏఐ టూల్. ఎవరు తీసుకొచ్చారు అంటే గూగుల్ వాళ్ళు. ఓకే, దీన్ని డెవలప్ చేసింది గూగుల్కి సంబంధించిన డీప్ మైండ్ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఫోటో ఎడిటర్ విత్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాంప్ట్. సో సపోజ్ ఐ వాంట్ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ ఇమేజ్ అని చెప్పేసి ఇమేజ్ ఇచ్చేసి మనం ప్రాంప్ట్ ఇలా ఇస్తే అది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి మనం ఏదైతే ప్రాంప్ట్ లైక్ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ కానీ నేచురల్ బ్యాక్గ్రౌండ్స్ ఇలా చెప్తే నేషనల్ లాంగ్వేజెస్లో చెప్తే కనుక ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా ఇంకా స్మైలింగ్, సపోజ్ ఒక సాడ్ పర్సన్ ఉన్నాడు, తనను స్మైలింగ్ ఓరియంటల్లో చేయాలనుకుంటే అలా కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కంబైన్స్ క్రియేటివిటీ, డిజైన్ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ ఇమేజెస్. ఓకే, సో ఈ టూలు ఈ గూగుల్ బనానా నానో బనానా ఏదైతే ఉందో ఏఐ టూల్స్లో కనిపిస్తుంది. జెమినీ యాప్లో, గూగుల్ ఏఐ స్టూడియోలో, అదేవిధంగా వర్టెక్స్ ఏఐలో కూడా దీని ఫీచర్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉండడం జరిగింది. సో ప్రధానంగా వచ్చేసి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ, ఇమేజ్ మర్జింగ్, డిజైన్ మిక్సింగ్, అదేవిధంగా ప్రాంప్ట్ బేస్డ్ ఎడిటింగ్ అనేది ఈ నానో బనానా యొక్క టూల్ యొక్క ప్రధానమైనటువంటి కీ ఫీచర్స్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నానో బనానా.
ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ద నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఓసాట్ ఫెసిలిటీని గుజరాత్లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సన్నద్ అనే ప్లేస్లో మనకి ఓసాట్ ఫెసిలిటీని బేసిక్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది నిన్న ఇక్కడ గుజరాత్లో. ఓకే, ఇండియా లాంచెస్ మేజర్ ఓసాట్ ఫెసిలిటీ. ఓకే, గుజరాత్. దీని గురించి కనుక చూసుకున్నట్లయితే మనకి సనద్ ఎక్కడైతే ఉందో గుజరాత్లో అక్కడ సీజీ సెమీ డెవలపర్స్ ఎవరు, సీజీ సెమీ. సో ఈ సీజీ సెమీలో సంయుక్త భాగస్వాములు ఎవరు అంటే జేవీ విత్, మురుగప్ప గ్రూప్, అదేవిధంగా రెనెసెస్ జపాన్, స్టార్ మైక్రో ఎలక్ట్రానిక్స్ థాయిలాండ్ వాళ్ళందరూ కూడా దీన్ని చేయడం జరిగింది. సో సింపుల్గా ఓసాట్ ఫెసిలిటీ అంటే ఏం లేదండి, సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చర్ ఏదైతే ఉందో అది ఇంటిగ్రేటెడ్గా అన్నీ దానికి సంబంధించినటువంటి మొత్తం ఏవైతే ఎక్విప్మెంట్స్ కానీ అసెంబ్లీ కానీ అంతా ఒకే దగ్గర ఉన్నటువంటి ఓసాట్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇండియా సెమీ కండక్టర్ మిషన్స్లో భాగంగా ఈ ఓసాట్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. చిప్ అసెంబ్లీ, ప్యాకేజింగ్, టెస్టింగ్ అనేటివి కూడా మొత్తం ఈ ఓసాట్ ఫెసిలిటీలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్ట్రెంగ్త్ అండ్ ఇండియాస్ రోల్ గ్లోబల్ సెమీ కండక్టర్ సప్లై చైన్. ఓకే, సో బేసిక్గా ఎంతమందికి 500+ జాబ్స్ అనేటివి ఈ ఓసాట్ ఫెసిలిటీ ద్వారా కలగడం జరుగుతుంది. సో ఈ ఓసాట్ ఫెసిలిటీ ప్రధానంగా 270 యూనివర్సిటీస్తోని బేసిక్గా టైఅప్ అయింది, పార్ట్నర్షిప్ అయింది. ఎందుకు? ఇండస్ట్రీ లెడ్ జాబ్స్ క్రియేషన్స్లో భాగంగా యూనివర్సిటీస్ ఈ ఓసాట్ ఫెసిలిటీతో టైఅప్ అవడం వల్ల వాళ్ళకి ప్రాక్టికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 1.2 crore డిజైన్ టూల్ యూసేజెస్ ఇన్ 2025, 20 స్టూడెంట్ డిజైన్ చిప్స్ ఫ్యాబ్రికేటెడ్ SCCL మొహాలి. సో బేసిక్గా మనందరికీ తెలుసు ఇండియా సెమీ కండక్టర్ మిషన్స్లో భాగంగా ఇండియాని సెమీ కండక్టర్ హబ్గా చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించినటువంటి సప్లై చైన్ కానీ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇండియాకి సంబంధించినటువంటి ఓసాట్ ఫెసిలిటీ ఫస్ట్ టైం ఎక్కడ ఓపెన్ చేశారు అంటే గుజరాత్లోని సనద్లో. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఓసాట్ ఫెసిలిటీ ఎక్కడ, గుజరాత్, సనద్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఉర్జిత్ పటేల్ గారు ఎక్స్ RBI గవర్నర్ ఎవరైతే ఉన్నారో వారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో 2025, 2028 ఏదైతే 3 years టర్మ్ ఉందో ఈ 3 years టర్మ్స్కి గాను 3 సంవత్సరాల కాలానికి గాను వీరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎన్నికవడం జరిగింది. సో ఇదొక బ్రేక్ త్రూ అన్నమాట ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇండియా యొక్క ఏదైతే మనకి ప్రధానంగా ఇండియాకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే, లోన్స్ విషయంలో కానీ ఇండియా యొక్క వాయిస్ వినిపించడానికి ఎంతగానో ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, వీరు ఏ టైంలో మనకి RBI గవర్నర్గా ఎన్నో గవర్నర్గా వర్క్ చేశారనేది కూడా చూడాలి. ఒక్కొక్కసారి మనకి బేసిక్గా బ్యాక్గ్రౌండ్ ఓరియంటెడ్లో కూడా అడుగుతాడు కాబట్టి కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని. ఓకే, వీరి యొక్క టర్మ్ వచ్చేసి 2025 ఆగస్ట్ నుంచి 2028 ఆగస్ట్ వరకు వీరు 3 years బేసిక్గా ఈ పొజిషన్లో ఉండడం జరుగుతుంది. అపాయింట్మెంట్ వచ్చేసి ఆగస్ట్ 28 రోజున అనౌన్స్ చేయడం జరిగింది. ఇండియా అండ్ కాన్స్టిట్యుయెన్సీ కంట్రీస్ ఎట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి వీరు బోర్డుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండడం జరుగుతుంది. స్ట్రెంగ్త్ అండ్ ఇండియాస్ వాయిస్ ఇన్ గ్లోబల్ ఫైనాన్షియల్ గవర్నెన్స్. ఓకే, 24th RBI గవర్నర్గా 2016 నుంచి 2018 వరకు వీరు వర్క్ చేయడం జరిగింది. వీరి కాలంలోనే డిమానిటైజేషన్ లాంటి మేజర్ డిసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇండియా, US, ఓకే, బామన్స్, మయన్మార్ ఏదైతే ఉందో వీరు ఎక్కువగా కీ రోల్ చేయనున్నారు. ప్రైవేట్ సెక్టర్ కన్సల్టింగ్గా అదేవిధంగా ఎకనామిక్ అడ్వైజరీ బాడీస్కి వీరు వర్క్ చేయడం జరిగింది. సో వీరు ప్రధానంగా మనకి ఎన్నో RBI గవర్నర్ అని అడిగే ఛాన్సెస్ ఉంది. వారి యొక్క టర్మ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ప్రధానంగా ఇలాంటి మేజర్ ఇన్స్టిట్యూషన్స్లలో ఇండియన్ పర్సన్స్ ఉంటే ఏంటంటే కొంచెం ఇండియాకి ఫేవరబుల్గా వాయిస్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇండియా యొక్క ఆబ్జెక్షన్స్ కానీ ఇండియా యొక్క రికమెండేషన్స్ కానీ ఇండియా యొక్క ప్రాబ్లమ్స్ వినడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ నేషనల్ బయో ఫౌండరీ నెట్వర్క్ బయో E3 పాలసీ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా మనకి ఈ ఫస్ట్ బయో ఫౌండరీ నెట్వర్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా 7 యూనివర్సిటీస్ని కనెక్ట్ చేస్తూ బయోటెక్నాలజీకి సంబంధించి
బయోఫ్యూయల్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్కి సంబంధించినటువంటి రీసెర్చ్ కానీ ప్రోటోటైప్ టెస్టింగ్స్ కానీ అదేవిధంగా అప్రూవల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ బయో ఫౌండరీ నెట్వర్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, బయో E3 పాలసీ ఏదైతే ఉందో ఎకానమీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని బయో E3 పాలసీ తీసుకొచ్చారు కదా, దాంట్లో భాగంగానే మనకి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు అనౌన్స్ చేశారు? యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అయినటువంటి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు. ఓకే, బయో ఎకానమీని 2030 కల్లా $300 బిలియన్ చేర్చడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది కాబట్టి సో దాని ప్రొడక్షన్ కోసం అని చెప్పేసి దీన్ని చేయడం జరిగింది. సో 6 ప్రీమియర్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ని కనెక్ట్ చేస్తూ ఈ నెట్వర్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మరి కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆ నెట్వర్క్ ఏం చేయబోతుంది అంటే ప్రధానంగా ఇండిజినస్ బయో మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని పెంచడము, అదేవిధంగా ట్రాన్స్లేట్ బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇంటూ మార్కెట్ రెడీ సొల్యూషన్స్, అదేవిధంగా యూత్ ఇన్నోవేషన్, స్టార్టప్స్, ఎంటర్ప్రినర్షిప్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేయడం. మరి కీ పిల్లర్స్ ఏంటి? ప్రధానంగా 8 కీ పిల్లర్స్ అనేటివి ఉండడం జరిగింది. కోర్ ఫీచర్స్ ఏంటి? ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్. ఈ 6 ఇన్స్టిట్యూషన్స్, మేజర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 6 ఇన్స్టిట్యూషన్స్ కూడా కలిపి ప్రధానంగా ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేయబోతున్నాయి. అదేవిధంగా ఈ 6 ఇన్స్టిట్యూషన్స్లో డిజైన్ చేసినటువంటి బయో మ్యానుఫ్యాక్చరింగ్స్ ఏవైతే ఉంటాయో డిజైన్ చేయడం, అదేవిధంగా ప్రోటోటైపింగ్, టెస్టింగ్, స్కేలప్ చేయడము ఈ నెట్వర్క్ యొక్క ప్రధాన ఉద్దేశం. తర్వాత అడ్వాన్స్డ్ ఫోకస్, నెక్స్ట్ వచ్చేసి ఇన్నోవేషన్ ఫండింగ్, గ్లోబల్ కొలాబరేషన్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్టార్టప్స్, సస్టైనబిలిటీ లెన్స్, అదేవిధంగా ఓపెన్ యాక్సెస్. సో ఇవన్నిటిని కోర్ ఫీచర్స్గా తీసుకొని ఈ నెట్వర్క్ అనేది బయో ఎకానమీని క్రియేట్ చేయబోతుంది. సో 2030 కల్లా మనకి ఏదైతే $300 బిలియన్ క్రియేట్ చేయాలనుకున్నామో బయో ఎకానమీని, సో దానికి దోహదంగా మనకి ఈ నెట్వర్క్ పనిచేయబోతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఏంటి? లిథియానా. ఓకే, ఈ లిథియానాకు సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్మెంట్ అనేది జరిగింది. సో ఇంగా రుగి జెనీ గారు ఎవరైతే ఉన్నారో వీరు కొత్త ప్రైమ్ మినిస్టర్గా మనకి లుథియానాకి ఎన్నికవడం జరిగింది. సో ప్రధానంగా వీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ఇలాంటి కంట్రీస్ కనుక న్యూస్లో ఉంటే బార్డర్ కంట్రీస్ ఏంటి, అది ఏ కాంటినెంట్లో ఉంది, దాని క్యాపిటల్ ఏంటి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రూపీ వాల్యూ ఏంటి, అక్కడ యూజ్ చేసేటువంటి కరెన్సీ ఏంటి అనేది తెలుసుకోవడం ముఖ్యం అన్నమాట. ఓకే, సో మనకి లుధియానాకు సంబంధించినటువంటి క్యాపిటల్ వచ్చేసి విలీనస్. ఓకే, విలీనియస్. ఓకే, అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి లుధియానియన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ వచ్చేసి యూరో. ఓకే, ప్రెసిడెంట్ వచ్చేసి గిటానస్ నసోడియా. ఓకే, గిటానస్ నసేడా. ఓకే, లుధియానా కంట్రీ నార్త్ ఈస్టర్న్ యూరోప్లో ఉండడం జరుగుతుంది. సో ఇది యూరోప్ కంట్రీ. మనకి ఇక్కడ యూరోప్ కంట్రీ అంటే ప్రధానంగా యూరో కరెన్సీ ఉండడం సహజం. ఓకే, అలా అని చెప్పేసి ప్రతి కంట్రీకి యూరో కరెన్సీ ఉంటుందంటే కాదు. యూరోప్ కంట్రీలు ఏదైతే యూరోపియన్ యూనియన్లో ఉన్నాయో అవి మాత్రమే యూరోపియన్ కరెన్సీ ఏదైతే యూరోని వాడడం జరుగుతుంది. ఓకే, సో దీని యొక్క బౌండరీ కంట్రీస్ కనుక చూసుకున్నట్లయితే నార్త్లో వచ్చేసి లాటివా ఉంటుంది, బోర్డర్డ్ బై లాటివా నార్త్. బెలారస్ వచ్చేసి ఈస్ట్ అండ్ సౌత్లో ఉండడం జరుగుతుంది. పోలాండ్ వచ్చేసి రష్యన్ ఓబ్లాస్ట్, ఓకే, సౌత్ వెస్ట్లో ఉండడం జరుగుతుంది. ద బాల్టిక్ సీ టు ది వెస్ట్, బాల్టిక్ సీ కూడా ఈ దేశంతో బౌండరీ కలిగి ఉండడం జరిగింది. ఓకే, ఒకసారి మ్యాప్లో కనుక చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద లుథినేనియా. ఓకే, సో ప్రొనౌన్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం కరెక్షన్స్ చూసుకోండి. లాటివియా, ఇది చూస్తే బాల్టిక్ సీ. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా లాంచెస్ ఫస్ట్ వెటర్నరీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ గైడ్లైన్స్ అనేటివి లాంచ్ చేయడం జరిగింది. అంటే బేసిక్గా హ్యూమన్స్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఏ విధంగా అయితే చేస్తారో, ఒక వ్యక్తి నుంచి బ్లడ్ తీసుకొని ఇంకో వ్యక్తికి బ్లడ్ ఇచ్చేదాన్ని ట్రాన్స్ఫ్యూజన్ అంటారు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటారు. అదేవిధంగా పశువులలో కూడా ఏదైతే యానిమల్స్ ఉంటాయో వాటికి కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. సో అవి ఏంటి అనేది చూద్దాము. ఓకే,
ఇండియాస్ ఫస్ట్ నేషనల్ గైడ్లైన్స్ అండ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేటి యానిమల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అదేవిధంగా వెటర్నరీ బ్లడ్ బ్యాంక్స్ని మెయింటైన్ చేయడంలో వీటికి సంబంధించిన గైడ్లైన్స్ అనేవి రావడం జరిగింది. సో ఎవరు రిలీజ్ చేశారు అనేది కూడా ఇంపార్టెంట్. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హెల్త్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ కింద ఉండడం జరుగుతుంది. ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. ఓకే, ప్రొవైడ్ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్ ఫర్ డోనర్ సెలెక్షన్. ఏదైతే పశువు ఉంటుందో, యానిమల్ ఉంటుందో, ఆ డోనర్కి సంబంధించినటువంటి యానిమల్ని ప్రాపర్గా సెలెక్ట్ చేయాలి. బ్లడ్ డొనేషన్ అంగీకారంగానే ఓనర్ ఎవరైతే ఉంటారో వారి అంగీకారంతోనే చేయాలి. అదేవిధంగా స్టోరేజ్, ట్రాన్స్ఫ్యూజన్, అదేవిధంగా పోస్ట్ ట్రాన్స్ఫ్యూజన్ మానిటరింగ్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇలాంటి గైడ్లైన్స్ వల్ల మనకి ఏదైతే ప్రధానంగా 537 మిలియన్ లైఫ్ స్టాక్ ఏదైతే ఉందో వాటికి ఈ గైడ్లైన్స్ ద్వారా హెల్దీ ట్రాన్స్ఫ్యూజన్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా 125 మిలియన్ కంపానియన్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో బేసిక్గా వీటికి ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ప్రధానంగా ఏదైతే వ్యాధి కానీ చికిత్స పొందుతున్నటువంటి జంతువుకి ఎక్కించే ప్రాసెస్లో పాటించాల్సినటువంటి గైడ్లైన్స్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, డోనర్ సెలెక్షన్ దీంట్లో ప్రధానంగా ఫీచర్స్ ఏంటి? డోనర్ సెలెక్షన్ చాలా హెల్త్ చెక్ అనేది ఉండాలి. వ్యాక్సినేషన్, ఏజ్, వెయిట్, డిసీజ్ స్క్రీనింగ్ క్రైటీరియా మ్యాండేటరీ చేయడం జరిగింది. బ్లడ్ కంపాటబిలిటీ, ఓకే, రిక్వైర్స్ బ్లడ్ టైపింగ్ అండ్ క్రాస్ మ్యాచింగ్ టు ది అవాయిడ్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్. అదేవిధంగా డొనేషన్ ఎథిక్స్, వాలంటరీ ఉండాలి. నాన్ రెమ్యూనరేటెడ్ డొనేషన్స్ ఉండాలి. ఓకే, రిటర్న్ ఓనర్ కన్సెంట్ అనేది కూడా ఉండాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా స్టేట్ రెగ్యులేటెడ్ బ్లడ్ బ్యాంక్స్ అనేటివి కూడా ఉండాలి. ఏదైతే మనుషులకు కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నారో అదేవిధంగా కూడా యానిమల్స్ కూడా, జంతువులకు కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది కూడా ప్రాపర్గా నిర్వహించాలి అని చెప్పేసి బ్లడ్ బ్యాంక్ రెగ్యులేషన్స్ కూడా పొందుపరచడం జరిగింది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి నేషనల్ యూత్ అవార్డ్ ఎవ్రీ ఇయర్ కూడా ఎవరైతే బ్రేవరీ రిలేటెడ్గా చేస్తారో వారికి నేషనల్ యూత్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ నేషనల్ యూత్ అవార్డ్స్కి గాను ఇన్విటేషన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. సో 31 ఆగస్ట్ 2025 అనేది లాస్ట్ డేట్ అనమాట. సో ఈ నేషనల్ యూత్ అవార్డ్కి ఎవరు ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనేది, ఎవరు నిర్వహిస్తారు నేషనల్ యూత్ అవార్డు ఎవరు ఇస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్, స్పోర్ట్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. ఓకే, సో ఇన్వైటెడ్ నామినేషన్స్ ఫర్ నేషనల్ యూత్ అవార్డ్స్. ఓకే, సో మోటివేట్ యంగ్ పర్సన్ బిట్వీన్ ఏజ్ గ్రూప్ 15 and 29 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అవార్డ్స్ అన్నమాట. సో టు అచీవ్ ఎక్సలెన్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ నేషనల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్లో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్విటేషన్స్ ద్వారా వచ్చిన ఇన్విటేషన్స్ని చర్నింగ్ చేసి ఏదైతే సెలెక్షన్ చేసి వాళ్ళకి నేషనల్ యూత్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఇండివిజువల్ కేటగిరీ ఉంటుంది, ఆర్గనైజేషన్ కేటగిరీ ఉంటుంది. సో బేసిక్గా నాట్ ఎక్సీడ్ 20 ఫర్ ఇండివిజువల్ కేటగిరీ అండ్ 5 ఆర్గనైజేషన్ కేటగిరీ. ఓకే, ఆర్గనైజేషన్ కేటగిరీలో 5 ఎక్సీడ్ అవ్వకూడదు, ఇండివిజువల్ కేటగిరీలో 20 మెంబర్స్ మించి ఇవ్వరు అన్నమాట. సో బేసిక్గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే, ఇలాంటి టాపిక్స్ నుంచి వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి. సో బేసిక్గా కొంచెం మనకి డెప్త్గా వెళ్తే మాత్రం ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా ప్రైజ్ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇండివిజువల్స్కి అయితే ₹1,00,000, అదేవిధంగా సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఏదైతే గ్రూప్ ఓరియంటల్లో ఉంటుందో వాళ్ళకి 3 lakhs ఇవ్వడం జరుగుతుంది, సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నేషనల్ యూత్ అవార్డ్స్ వెనకాల ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే మనకి మోటివేట్ యంగ్ జనరేషన్స్ ఎవరైతే ఉంటారో, యంగ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటువంటి సోషల్ సర్వీసెస్ కానీ నేషనల్ డెవలప్మెంట్లో వాళ్ళ యొక్క కీ రోల్ ఏంటి అని వీళ్ళ నుంచి, ఈ నేషనల్ యూత్ అవార్డ్స్ పొందినటువంటి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటారనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అదేవిధంగా ఒక రకంగా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందని ఉద్దేశం. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అదేవిధంగా మినిస్ట్రీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే,
నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే సురు సమ్మర్ ఫెస్టివల్ 2025. సో మనకి ఇది లదాఖ్లో నిర్వహించడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా సురు సమ్మర్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తారు. సో ఎక్కడ ఏంటి అనే డీటెయిల్స్ చూద్దాము. సురు సమ్మర్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఆన్ 26th August 2025. ఓకే, తులూస్ పాంగ్, అదేవిధంగా సురు వ్యాలే, కార్గిల్, లదాఖ్లో నిర్వహించడం జరుగుతుంది. సురు వ్యాలే, కార్గిల్, లదాఖ్. ఓకే, దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, ఉత్తర యూనియన్ టెరిటరీ లదాఖ్ వాళ్ళు. అదేవిధంగా ఇన్ కొలాబరేషన్ విత్ ది లదాఖ్ డెవలప్మెంట్ కార్పొరేషను, కార్గిల్ అండ్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కార్గిల్ వాళ్ళు దీన్ని సంయుక్తంగా ఈ సురు సమ్మర్ ఫెస్టివల్ని నిర్వహించడం జరుగుతుంది. సో బేసిక్గా టు సెలబ్రేట్ ది బ్రీత్ టేకింగ్ బ్యూటీ, అడ్వెంచర్ స్పోర్ట్స్ పొటెన్షియల్ అండ్ కల్చరల్ రిచ్నెస్ ఆఫ్ ది సురు వ్యాలీ. ఓకే, సో ఈ సురు వ్యాలీ ఏదైతే ఉందో ఆ సురు వ్యాలీకి సంబంధించినటువంటి సమ్మర్ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ద వ్యాలీ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై ది నేషనల్ జియోగ్రాఫిక్ వన్ ఆఫ్ ది 25 బెస్ట్ ప్లేసెస్ ఇన్ ది వరల్డ్ టు విజిట్ ఇన్ 2025. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నేషనల్ జియోగ్రాఫిక్ ఏదైతే మనకు ఛానల్ ఉందో వాళ్ళు ఏం చేశారు అంటే వన్ ఆఫ్ ది 25 బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ 2025లో విజిట్ చేయాల్సినటువంటి 25 ప్లేసెస్ ఏదైతే ఉందో దాంట్లో ఈ సురు వ్యాలీని కూడా యాడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అదేవిధంగా సురు సమ్మర్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే లదాఖ్లోని సురు, కార్గిల్లో. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇండియాస్ ఫస్ట్ ఫైటోసార్ ఫోజిల్ అనేది, ఓకే, శిలాజాలు అనేవి బయటపడడం జరిగింది. ఎక్కడ? రాజస్థాన్లోని జైసల్మేర్ విలేజ్లో. ఓకే, మనకి ఏదైతే మన ప్రధానంగా ఒక మొసలి రకంగా ఉన్నటువంటి శిలాజాలు అనేవి బయటపడడం అనేది ఇది మొదటిసారి అన్నమాట. సో ఎక్కడ? రాజస్థాన్, జైసల్మేర్. అదేవిధంగా ఇది జురాసిక్ ఏజ్కి సంబంధించినటువంటి ఫోజిల్గా గుర్తించడం జరిగింది. ఓకే, రీసెర్చర్ in India have discovered the fossilized remains rare crocodile like species. ఓకే, మొసలి లాగా ఉన్నటువంటి ఈ ఫోజిల్ ఏదైతే ఉందో దాన్ని కనుగొనడం జరిగింది. స్పీసీస్ ఫ్రమ్ ది జురాసిక్ ఎరా, వెస్టర్న్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఎక్కడ? జైసల్మీర్. ఓకే, ద ఫోజిల్ నోన్ ఫర్ ఫైటోసార్ మెజర్స్ నోన్ బిట్వీన్ 1.5 మీటర్స్ నుంచి 2 మీటర్స్ మధ్యలో ఉండడం జరిగింది. దాని యొక్క ఏజ్ కనుక ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే 241 నుంచి 201 మిలియన్ ఇయర్స్ మధ్యలో ఉండడం జరిగింది. సో ఇలాంటి రేర్ ఏదైతే ఫోజిల్ ఉందో అది బయటపడడం చాలా రేర్ అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చేసి మెగా విలేజ్. ఓకే, జైసల్మేర్ డిస్టిక్, రాజస్థాన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు కన్నీ ట్రైబ్ బేసిక్గా ఆరోగ్య పచ ఏదైతే ప్లాంట్ ఉందో ఆ ఆరోగ్య పచ ప్లాంట్ని డిస్కవర్ చేసిన అతను చనిపోవడం జరిగిందనమాట. సో అతను కనీ ట్రైబ్కి సంబంధించిన వాడు. సో అందుకని చెప్పేసి ఈ కనీ ట్రైబ్ కూడా న్యూస్లో ఉంది. అతను ఎవరు, అసలు ఈ ఆరోగ్య పచ అనే ప్లాంట్ ఏం చేస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో మనకి కుట్టి మదన్ కనీ, ఓకే, కుట్టి మదన్ కనీ అనే వ్యక్తి ఈ ఆరోగ్య పచ అనే ప్లాంట్ని కనుగొనడం జరిగింది. కనీ ట్రైబల్ ప్లాంట్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఓకే, కనీ ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి హూ రివీల్డ్ ఆరోగ్య పచ హ్యాస్ డైడ్. ఓకే, ఈ కనీ ట్రైబల్స్ అదేవిధంగా కనీకారాస్ ట్రెడిషనల్లీ నోమాడిక్ కమ్యూనిటీ. ఓకే, ఎక్కడ? అగస్త్యమలై హిల్స్, వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి అగస్త్యమలై హిల్స్, తమిళనాడు, కేరళ దగ్గరలో ఈ కనీ ట్రైబ్ అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది. తిరువనంతపురం డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కేరళ. ఓకే, కనీ ట్రైబ్స్ ట్రెడిషనల్లీ ఆక్యుపేషన్స్ ఇంక్లూడ్ ప్రొడక్షన్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్, అదేవిధంగా సీజనల్స్ కలెక్షన్, హనీ, బీ వ్యాక్స్, వీటన్నిటిని కూడా సంపాదించి వీటి ద్వారా ఆర్థికంగా బేసిక్గా వాళ్ళ యొక్క నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సంపాదించుకోవడం జరుగుతుంది. సో ట్రెడిషనల్ క్రాఫ్ట్స్. ఓకే, ప్రధానంగా వీరి యొక్క వృత్తి వచ్చేసి ఏదైతే అటవీ ఉత్పత్తులు ఉంటాయో, ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఆధారపడి ఉంటారు. సో ఈ కనీ ట్రైబ్కి సంబంధించినటువంటి కుట్టి మదన్ కనీ అనే వ్యక్తి ఈ ఆరోగ్య పచ ప్లాంట్ని డిస్కవర్ చేయడం జరిగిందనమాట. ఓకే, దే స్పీక్ తమిళ్, మలయాళం యాజ్ దేర్ లాంగ్వేజ్. దే హ్యావ్ వాస్ట్ నాలెడ్జ్ అబౌట్ ది మెడిసినల్ ప్లాంట్స్. సో మనకి ఇక్కడ ఆరోగ్య పచ అనే ప్లాంట్ కూడా చాలా ఇంపార్టెంట్.
ఓకే, ఈ ఆరోగ్య పచ్చని మిరాకిల్ ప్లాంట్గా కూడా పేర్కొనడం జరుగుతుంది. ఆఫ్ ట్రైబల్ హీలర్స్ నోన్ ఫర్ యాంటీఫటిక్ అండ్ థెరపాటిక్ ప్రాపర్టీస్ వాజ్ వన్స్ సీక్రెట్ వెల్ ప్రిజర్వ్డ్ బై ది కనీ కమ్యూనిటీ. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కనీ ట్రైబ్. అదేవిధంగా ఆరోగ్య పచ్చ ప్లాంట్ ఎందుకు న్యూస్లో ఉందనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆరోగ్య పచ్చకు సంబంధించినటువంటి ఎవరైతే కుట్టి మదన్ కని ఎవరైతే ఉన్నారో వారు చనిపోవడం జరిగింది, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే రైజోటోప్ ప్రాజెక్ట్. సో ప్రధానంగా ఆఫ్రికాకు సంబంధించినటువంటి సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ ఈ రైజోటోప్ ప్రాజెక్ట్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ రైజోటోప్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు వన్ హార్న్ రైనోస్ ఏవైతే ఉంటారో రైనోసార్స్, సో వాటిని బేసిక్గా పోచింగ్ చేసేసి కిల్లింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ప్రధానంగా వాటి యొక్క హార్న్ కోసం కిల్ చేయడం జరుగుతుంది. సో ఈ హార్న్లో ఈ రైజోటోప్స్ ఏవైతే ఉంటాయో న్యూక్లియర్కి సంబంధించినటువంటి రైజోటోప్స్ని ఇంజెక్ట్ చేయడం వల్ల వాటిని ఈజీగా ట్రాక్ చేయవచ్చు అన్నమాట. ఎవరైతే పోచర్స్ ఉంటారో వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళను బేసిక్గా పట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ రైజోటోప్ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది. సో ఏ యూనివర్సిటీ ఏంటి అనేది చూద్దాము. యూనివర్సిటీ ఆఫ్ ది విట్ వాటర్స్ ర్యాండ్ సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి యూనివర్సిటీ. సో వీరు ఏంటంటే ఈ రైనోహార్న్స్కి సంబంధించినటువంటి కొమ్ములు రైనోజార్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కొమ్ము అంటే ఆ హార్న్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఐసోటోప్స్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది, రేడియో యాక్టివ్ ఐసోటోప్స్. సో ఈ రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే వాటి యొక్క లైవ్ ట్రాకింగ్ కూడా చేసుకునేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటి, ఒకవేళ ఈ హార్న్ కోసం ఎవరైతే పోచర్స్ కిల్ చేసినాక హార్న్ని క్యారీ చేస్తారు కదా, వాళ్ళ యొక్క లొకేషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేసుకొని బేసిక్గా ఆ పోచింగ్ గ్యాంగ్స్ని అరెస్ట్ చేయవచ్చు అనమాట. సో రైనోటోప్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించి. ఓకే, అదేవిధంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు దీనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. రైజోటోప్ ప్రాజెక్ట్ బిగన్ విత్ ఇంజెక్టింగ్ ది రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ ఇంటూ 5 రైనోస్. సో మొదటి దశలో 5 రైనోస్కి ఇంజెక్ట్ చేయడం జరిగింది. దీనికి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రైజోటోప్ ప్రాజెక్ట్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలాగా T1 అకాడమీలో మేము ఫ్రీగా క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.